ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పూరి జగన్నాథుడి రత్న భాండాగారం గది తలుపులు తెరుచుకున్నాయి. 46 ఏళ్ల తర్వాత తలుపులు 3 గదులను తెరిచారు. ముహూర్తం ప్రకారం 1:28 ఓపెన్ చేశారు. 4 3 మాత్రమే తెరుచుకున్నాయి. మరో గదిని ఓపెన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రత్న భాండాగారం తెరిచిన తర్వాత బయటపడిన బంగారం, వజ్ర వైఢూర్యాలను తీసుకెళ్లేందుకు చెక్కపెట్టెలను తీసుకొచ్చారు. 6 బాక్సులను భాండాగారంలోకి తీసుకెళ్లారు. రత్న భండార్లో దొరికిన ఆభరణాలను పెట్టెల్లో భద్రపరుస్తారు. అక్కడి నుంచి భారీ భద్రత నడుమ మరో చోటుకు తరలించనున్నారు. సంపదను లెక్కించే అంశంలో పారదర్శకత కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. పురాతన ఆభరణాలు, ఇతర వస్తువులను తయారు చేసిన బంగారు నాణ్యతను ఆర్బీఐ ప్రతినిధులు కూడా పరిశీలిస్తారు. ఆభరణాల బరువు, నాణ్యతలను నిర్ధారించడంతో పాటు డిజిటల్ డాక్యుమెంటేషన్ చేస్తారు. ఫలితంగా భవిష్యత్తులో గందరగోళానికి ఆస్కారం ఉండదు. పూరి ఆలయంలో రత్న భండార్ ఎత్తు 11.78 మీటర్లు, పొడవు 8.79 మీటర్లు కాగా వెడల్పు 6.74 మీటర్లు. రత్న భాండాగారంలో 2 గదులున్నాయి. మొదటిది బహారా భండార్ అంటే బయట గది, రెండోది బితర భండార్ అంటే లోపలి గది. దానిని రహస్య గది అని కూడా పిలుస్తున్నారు. దేవతామూర్తులకు నిత్యం అలంకరించే ఆభరణాలతో పాటు పర్వదినాల్లో అలంకరించే ప్రత్యేక ఆభరణాలు మొదటి గదిలోనే ఉంటాయి. స్వామివారికి అలంకరించని ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల్ని రహస్య గదిలో భద్రపరుస్తూ వస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పూరి జగన్నాథుడి రత్న భాండాగారం గది తలుపులు తెరుచుకున్నాయి. 46 ఏళ్ల తర్వాత తలుపులు 3 గదులను తెరిచారు. ముహూర్తం ప్రకారం 1:28 ఓపెన్ చేశారు. 4 3 మాత్రమే తెరుచుకున్నాయి. మరో గదిని ఓపెన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రత్న భాండాగారం తెరిచిన తర్వాత బయటపడిన బంగారం, వజ్ర వైఢూర్యాలను తీసుకెళ్లేందుకు చెక్కపెట్టెలను తీసుకొచ్చారు. 6 బాక్సులను భాండాగారంలోకి తీసుకెళ్లారు. రత్న భండార్లో దొరికిన ఆభరణాలను పెట్టెల్లో పెట్టి భద్రపరుస్తారు. అక్కడి నుంచి భారీ భద్రత నడుమ మరో చోటుకు తరలించనున్నారు. Yeah.
సంపదను లెక్కించే అంశంలో పారదర్శకత కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. పురాతన ఆభరణాలు, ఇతర వస్తువులను తయారు చేసిన బంగారు నాణ్యతను ఆర్బీఐ ప్రతినిధులు కూడా పరిశీలిస్తారు. ఆభరణాల బరువు, నాణ్యతలను నిర్ధారించడంతో పాటు డిజిటల్ డాక్యుమెంటేషన్ చేస్తారు. ఫలితంగా భవిష్యత్తులో గందరగోళానికి ఆస్కారం ఉండదు. ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న పూరి జగన్నాథుడి రత్న భాండాగారం గది తలుపులు తెరుచుకున్నాయి. 46 ఏళ్ల తర్వాత 3 గదులను తెరిచారు. 4 3 మాత్రమే తెరుచుకున్నాయి. మరో గదిని ఓపెన్ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రత్న భాండాగారం తెరిచిన తర్వాత బయటపడిన బంగారం, వజ్ర వైఢూర్యాలను తీసుకెళ్లేందుకు చెక్క పెట్టెలను తీసుకొచ్చారు. 6 బాక్సులను భాండాగారంలోకి తీసుకెళ్లారు. రత్న భండార్లో దొరికిన ఆభరణాలను పెట్టెల్లో భద్రపరుస్తారు. అక్కడి నుంచి భారీ భద్రత నడుమ మరొక చోటుకు తరలించనున్నారు. మనం చూస్తా ఉన్నాం. రైట్ 1978లో చివరిసారిగా రత్న భండాగారం తలుపులను తెరిచారు. తర్వాత మళ్ళీ ఈ రోజే రత్న భండాగారం తలుపులను తెరిచారు. సో ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న పూరి జగన్నాథుని రత్న భండాగారం గది తలుపులు తెరుచుకున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో మనకు అందించడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, అక్షయ, పూరి క్షేత్రంలో ఎంత ప్రాముఖ్యమైనటువంటి విశిష్టమైనటువంటి క్షేత్రంగా చెప్పుకోవచ్చు. అంతే విశిష్టత ఇక్కడ రత్న భండాగారం తెరుచుకోవడం పైన కూడా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా 46 సంవత్సరాల తర్వాత ఈరోజు ఏదైతే రత్న భండారం తెరుచుకొని ఉందో దానికోసం అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టిన తర్వాత ఈరోజు ఏదైతే మనకి అందుకుంటున్నటువంటి తాజా సమాచారం ప్రకారం 3వ రత్న భండారం ఏదైతే ఉందో లోపల భండారం కూడా తెరుచుకుందని మనకి తాజాగా అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇంకా అఫీషియల్గా ఏదైతే జస్టిస్ విశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని కమిటీ సభ్యులు ఎవరు కూడా దీన్ని డిక్లేర్ చేయలేదు. కానీ అంత లోపల ఈ ప్రక్రియ అంతా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మనకి బయట నుంచి ఏదైతే ఒడిశాకు సంబంధించినటువంటి SDRFతో పాటు ఆ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా పెద్ద ఎత్తున బలగాలను కూడా ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే పెద్ద ఎత్తున ఏదైతే బంగారు ఆభరణాలు, బంగారు నాణ్యాలు పెద్ద ఎత్తున ఏదైతే ఈ రత్న భండార్లో ఉన్నాయనేటువంటి నేపథ్యంలో ముందస్తు అన్ని చర్యలు అయితే తీసుకున్న తర్వాత ఈరోజు ఏదైతే ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి 1, 2 ఏదైతే ఉన్నటువంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూమ్స్ ఎప్పటికప్పుడు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. కానీ 3వ ఏదైతే రత్న భండారం పైన అంత ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో మొత్తం దీనికి సంబంధించి ఆ ఉత్కంఠ ఇంకా కొనసాగుతుంది. అయితే మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అయితే 3 రూమ్స్ను తెరిచారు. అయితే 3వ రూమ్ మొరాయించింది కొంత ఎన్నో సంవత్సరాలుగా తెరవకపోవడంతో చాలా కష్టపడాల్సి ఉంది. ఎట్టకాలకు తెరుచుకుంది అనేటటువంటి తాజా సమాచారం అయితే మనకు అందుతుంది. ఇంకా అఫీషియల్గా వాళ్ళు నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. 1978లో దీనిని తెరిచారు. అప్పుడు కూడా పూర్తిగా లెక్కించినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా ఎంత సంపద ఉంది, ఎన్ని వజ్రాలు ఉన్నాయి, ఇది విలువ ఎంత అనేది గణన కూడా నాడు జరగలేదు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక దఫాలుగా 1985
2005లో ఒకసారి ప్రయత్నించారు. తర్వాత ఇంకా చాలాసార్లు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే ఈ రత్న భండార్ తెరవడం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే మనం చూడొచ్చు లోపలికి ఏదైతే ఒడిశా పోలీస్ ఉన్నతాధికారులు కూడా లోపల ఐజీ స్థాయి అధికారులు ఉన్నారు. ఒక 20 మందికి పైగా డిఎస్పీ స్థాయి అధికారులు లోపలికి వెళ్ళారు. వీళ్ళతో పాటు ఎస్డిఆర్ఎఫ్ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒడిశా పోలీసులు వెళ్ళారు. ఇప్పుడు ఏదైతే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఈ ఆలయ ముఖద్వారానంతా కూడా తమ కంట్రోల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సిద్ధం చేసినటువంటి 5 ప్రత్యేకమైనటువంటి బాక్సులు ఏవైతే ఉన్నాయో వాటిని లోపలికి పంపించారు. నగలు ఏదైతే తీసిన తర్వాత వజ్ర వైడూర్యాలను అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం దీనంతా కూడా వీడియో రికార్డింగ్ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని అంతటినీ కూడా వాటిలో భద్రపరిచి ప్రత్యేకమైనటువంటి గదులకు తరలిస్తారు. అనంతరం అక్కడ ఏదైతే ఉన్నటువంటి ఆ 2 రూమ్స్ ఏవైతే పాడుపడినటువంటి రూమ్స్ ఉన్నాయో వాటిని ఆర్కిటెక్చర్ ఏదో విధంగా దెబ్బతినకుండా ఉండే విధంగా మళ్ళీ న్యూగా కన్స్ట్రక్షన్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 1:28 ఏదైతే ముహూర్తం పెట్టారో అప్పటి నుంచి కూడా లోపల ప్రక్రియ అనేది సజావుగా కొనసాగింది. 1, 2 ఏదైతే ఒక స్పెషల్ టీం ఏదైతే ఏర్పడిందో ఆ టీం తమ నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ వ్యక్తులందరూ కూడా పర్యవేక్షణలోనే ఇదంతా కూడా కొనసాగినటువంటి పరిస్థితి. ఇక్కడ పూరి కలెక్టర్ కూడా ఇక్కడ వెళ్ళి కలెక్టర్ ఉన్నతాధికారులు ఉన్నారు, ఇటు వైద్యులు ఉన్నారు, అన్ని రంగాల ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ కమిటీలో ఉన్నటువంటి పరిస్థితి. అందరూ కూడా సమన్వయంతో ఏదైతే ఈ 3 సంబంధించినటువంటి రత్న భాండాగారాల్ని వెలికి తీసే ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ అనేది మనకి తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లోపల నుంచి ఏదైతే ప్రధాన ద్వారం ఉందో ప్రధాన ద్వారం వద్ద మనం చూడొచ్చు లోపల నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందనేది కొంత ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం మనం కమిటీ సభ్యులను మాట్లాడారు. भक्त मैंने तो दूर दर्शन करेंगे जो सेवायत मैंने जीवे से सेवायत मैंने महाप्रभु को दर्शन करेंगे। महाप्रभु को दर्शन करें सेवायत कौन प्रतिबंधक रहा उचित नुह। तेणु मु कहवा कथा से अलबत दर्शन करेंगे। रथ उपर गोटे सुजोग मिले